నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి ఎరువులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నవీపేట మండల బీజేపీ నాయకులు మండల అధ్యక్షుడు డ్యాగసరెన్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, యూరియా పంపిణీలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. అయితే ఈ వర్షాకాలము మొదలై రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు. ఏదైతే వర్షాలు కురవక ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కరెంటు 10 గంటలు 8 గంటలు అనుకుంటా విద్యుత్ లేదు. ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చినప్పుడు 24 గంటల కరెంటుని ఇస్తానని చెప్పి ఇప్పుడు రైతులకు ఉపయోగానికి వచ్చే టైంలో 8 గంటల 9 గంటల కరెంట్ రావడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు నవీపేట తహసీల్దార్ గారిని కలిసి ఏదైతే ఈ నిరంతరం విద్యుత్తును అందించాలని, ఈ విద్యుత్ వల్ల రైతులకు ఉపయోగం ఉంది కాబట్టి వెంటనే విద్యుత్తుని 18 గంటలు 24 గంటలు ఇవ్వకుండా 18 గంటల విద్యుత్తునైనా సరఫరా చేయాలని విద్యుత్ శాఖ వారికి ఎంఆర్ఓ గారిగా విన్నపించడం జరిగింది. యూరియా యాప్ ద్వారా ఈ ప్రభుత్వము ఏదో సాధించామనుకుంటుంది. రైతులు ఏదైతే అన్ఎడ్యుకేషన్ చదువుకొని వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బందులు పడి ఉంటారు. వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటే దాని యూరియా ద్వారా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనికి తోడు దళారీదారులు దాన్నే చనువుగా తీసుకొని ఒక్కొక్క యూరియా బస్తాను 700-800లకు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే యూరియాని నిలిపివేసి యథావిధిగా యూరియాను కొనసాగించాలని, ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుంటే ఒక మండలానికో ఏదో ప్రాజెక్టుగా తీసుకొని యూరియా కొనసాగించాలి తప్ప ఈ రాష్ట్రం అంతా తీసుకొని రైతులకు అవగాహన లేకుండా ఇబ్బంది చేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము. ఏదైతే దీంతో పాటు రైతు భరోసా, పోయిన సంవత్సరం రైతు భరోసా ఎటుపోయింది, అంతకన్నా ముందు సంవత్సరం రైతు భరోసా అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి రైతులకు ఉపయోగం లేని రైతు భరోసా ఇచ్చినా ఇవ్వకున్నా ఎందుకు, సగం రైతు భరోసా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఈ రైతు భరోసాని సిగ్గుచెడు భావనగా చూస్తున్నాము. దీనితో పాటు రుణమాఫీని కూడా సరైన పద్ధతి లేదు. రైతులని పట్టించుకునే నాదుడా లేకుండా పోయిండు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని, 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే పత్రాలు చెప్పి వాళ్ళు పతనమైనరో మీరు కూడా పతనమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే మీరు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, రైతు భరోసా ఇస్తానని చెప్పి, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతుల్ని నమ్మించి మోసం చేసిర్రు. తక్షణమే మీకు బుద్ధి చెప్తారు ప్రజలందరూ. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే యూరియా కానీ నిరంతర విద్యుత్ కానీ సరఫరా చేయకుంటే త్వరలో పెద్ద మొత్తం ఉద్యమాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ నవీపేట మండల శాఖ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాబట్టి భారత్ మాతాకి, భారత్ మాతాకి.